స్నేహితులారా, మీరు ఎప్పుడైనా అద్దం ముందు నిలబడి మీ కళ్లలోకి మీరు చూసుకుంటూ నేను పూర్తిగా విడదీయబడ్డాను అని అనుకున్నారా? మీ మనసు నిండా భయం, ఒత్తిడి మరియు అలసట నిండిపోయాయా? చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్లు అనిపిస్తోందా? ఆగండి, ఈ రోజే మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీలోని ఆగిపోయిన నిప్పును రాజేసే సమయం ఆసన్నమైంది. నమస్కారం స్నేహితులారా, విజయస్ఫూర్తి ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇక్కడ మేము మీ జీవితానికి ప్రేరణనిచ్చే, మీ ఆలోచనలను మార్చే మరియు మీ కలలను నిజం చేసే మార్గాన్ని చూపే సందేశాలను పంచుకుంటాము. మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు తదుపరి ప్రేరణాత్మక వీడియో అప్లోడ్ అయ్యే వెంటనే తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ను నొక్కండి. మన జీవితంలో మనం తీసుకునే అత్యంత ముఖ్యమైన అడుగు ఎల్లప్పుడూ మన తదుపరి అడుగే అవుతుంది. కానీ దురదృష్టవశాత్తు మనలో చాలామంది మన పాదాలను కాంక్రీట్లో చిక్కుకుపోయినట్లుగా భావిస్తారు. ఎందుకంటే మనం శత్రువులను సంపాదించుకుంటామేమో అని భయపడతాము. మన మనసులో ఉన్నది మాట్లాడటానికి భయపడతాము. ఆ భయం మీ మెదడును మరియు మీ ఆలోచనలను మబ్బులా కప్పేస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, జీవితంలో మీకు ఎప్పుడూ విమర్శకులు ఉంటారు. వారిని హృదయపూర్వకముగా ఆహ్వానించండి. స్వేచ్ఛకు కీలకం జ్ఞానం మరియు జ్ఞానానికి కీలకం సత్యం. మీ కలలను సాకారం చేసుకోవడం మీకు సాధ్యమే. మీరు విజేతలతో సహవాసం చేయడం, మీ వ్యవస్థను మెరుగుపరుచుకోవడం మరియు పట్టుదలతో ఉండటం చాలా అవసరం. మీరు ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు. మీ జీవితానికి మీరే వ్యక్తిగత బాధ్యత తీసుకోవడం, మీ కలలను నెరవేర్చుకోవడం మీ సొంత బాధ్యతగా మార్చుకోవాలి. ఇది చాలా కష్టమని మీకు తెలుసు, కానీ ఈ కష్టానికి తగిన ప్రతిఫలం ఏమిటో మీరు తెలుసుకోవాలి. భయం అనేది సహజం. ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో భయాన్ని అనుభవిస్తాడు. కానీ మీరు చేయవలసింది ఏమిటంటే మీ భయం వైపు దూకుడుగా అడుగు వేయడమే. అదే ధైర్యానికి మొదటి మెట్టు. మనం తెలియని వాటి గురించి భయపడతాము. ఆ భయాన్ని ఎదుర్కోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది అడుగు వేసి ముందుకు వెళ్లడమే. ఈ చిన్న వైఖరి చాలా ప్రశ్నలకు సమాధానమిస్తుంది. ప్రతిరోజు జిమ్కు ఎలా వెళ్ళాలి? అడుగు వేయండి, వెళ్ళండి. మీ ఆహారాన్ని ఎలా మార్చుకోవాలి? అడుగు వేయండి, వెళ్ళండి. విఫలమవుతామనే భయాన్ని లేదా విజయం సాధిస్తామేమో అనే భయాన్ని ఎలా అధిగమించాలి? అడుగు వేయండి, వెళ్ళండి. తెలియని విషయాల పట్ల భయాన్ని ఎలా ఎదుర్కోవాలి? కేవలం అడుగు వేసి ముందుకు వెళ్ళండి. మనం కొండ ఎక్కడానికి నిర్మించబడ్డాము. మీరు కొండ శిఖరానికి చేరుకున్నప్పుడు ఆ దృశ్యాన్ని అభినందించాలని అనుకుంటారు. కానీ ఆ వెంటనే మీకు దూరంగా ఉన్న ఎత్తైన కొండను అధిరోహించాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పైకి వెళ్లే ప్రయాణంలోనే మనకు విలువ లభిస్తుంది. మీరు ఎప్పటికీ చేరుకోలేని ఒక లక్ష్యాన్ని కలిగి ఉండండి. తద్వారా మీరు ఎల్లప్పుడూ ఆ లక్ష్యం వైపు ప్రయాణిస్తూ ఉండవచ్చు. ఇక వేచి ఉండకండి, ఇక ఆలోచించకండి, ప్రణాళికలు వేయకండి, సాకులు చెప్పడం ఆపండి, దేనిని సమర్థించుకోకండి. దానికి బదులుగా దూకుడుగా ఉండండి మరియు ఇప్పుడే చర్య తీసుకోండి. మీరు మీ జీవితమంతా ఊహాజనిత భయాలతో మరియు భవిష్యత్తు గురించి ఆందోళనలతో గడిపేస్తారు. కానీ ఈ క్షణంలో ఏమి జరుగుతుందో మరియు మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మనలో చాలామంది భయం వల్ల మన మార్గాన్ని ఎంచుకుంటారు. అది ఆచరణాత్మకత అనే ముసుగులో ఉంటుంది. మనకు నిజంగా కావలసినది అసాధ్యమని మనం భావిస్తాము. అందుకే విశ్వాన్ని దాని గురించి అడగడానికి మనం ధైర్యం చేయము. మనం కోరుకున్నది సాధించడానికి చాలా మార్గాలు ఉన్నాయి, కానీ అది అంతా మనం ఎలా ఆలోచిస్తాము అనే దానితోనే మొదలవుతుంది. మీరు ఎలా ఆలోచిస్తే అలానే అవుతారు. ఈ 7 చిన్న పదాలు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు. మీరు మీ లక్ష్యాన్ని వెంబడిస్తున్నప్పుడు మీ జీవితం మరింత మెరుగ్గా, ధనవంతంగా మరియు సమృద్ధిగా మారుతుంది. అందుకే మీ లక్ష్యాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. మీరు ఇక్కడ జీవించడానికి వచ్చారు, కేవలం నిద్రపోవడానికి కాదు. సాకులు చెప్పే వ్యక్తికి అవి చాలా బాగా వినిపిస్తాయి, ఎందుకంటే వారు వాటిని సృష్టిస్తారు. మీరు కష్టాలలో లేదా దుర్వినియోగం చేయబడిన వాతావరణంలో పెరిగినంత మాత్రాన మీ జీవితం లేదా మీ వృత్తి అలాగే ఉండాలని లేదు. పెద్ద ఎంపికలు ఎప్పుడూ మీతోనే మొదలవుతాయి మరియు మీతోనే ముగుస్తాయి. ప్రపంచంలో నేనెవరుగా ఉండాలి అన్నది మీ అంతర్గత ప్రశ్న. మీరు శూన్యంగా అనిపించినప్పుడు మీ లోపలికి వెళ్లి మూలశక్తితో కనెక్ట్ అవ్వండి. అప్పుడు అన్నీ సాధ్యమే అని మీకు తెలుస్తుంది. ప్రతిదానికి సిద్ధంగా ఉండే మనసును కలిగి ఉండండి మరియు దేనికి అతుక్కుపోకండి. నా జీవితంలోని ప్రధాన సూత్రాలలో ఒకటి ఏమిటంటే, ఎవరూ నిరాశావాదిగా ఉండటానికి తగినంత జ్ఞానాన్ని కలిగిలేరు. మనకు ఏది సాధ్యమో దానికి మనం మన మనసును మూసివేసినప్పుడు మనలో ఉన్న మేధస్సును మనం కోల్పోతాము. ప్రతి మనిషికి 2 జీవితాలు ఉంటాయి మరియు మనకు ఉన్నది కేవలం ఒకే ఒక జీవితం అని గ్రహించినప్పుడు రెండవ జీవితం మొదలవుతుంది. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి 10,000 విషయాలను కోరుకుంటాడు, కానీ ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కేవలం ఒక్క విషయం మాత్రమే కోరుకుంటాడు. మీ అపరిమితమైన కోరికలు మీ శాంతిని మరియు మీ సంతోషాన్ని కప్పివేస్తున్నాయి. మీరు ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ కోరికలపై దృష్టి పెట్టకండి. మీరు ఒక్క విషయంపై దృష్టి పెడితే
ఈ విశ్వం మీకు దానిని అందిస్తుంది. మనం ఏమి చేస్తున్నామో దాని గురించి ఎల్లప్పుడూ స్పష్టత ఉండాలి లేదా 100% ఖచ్చితంగా ఉండాలి అనుకోవడం తప్పు. ముఖ్యమైనది ఏమిటంటే మీరు ఇప్పుడు చేస్తున్న దానితో కలిసి ఉండటం మరియు ఈ క్షణం కోసమే దానిని చేయడం. భవిష్యత్తు గురించి ఆలోచించకండి, ఎందుకంటే భవిష్యత్తు అనేది లేదు మరియు విషయాలు ఎలా జరుగుతాయో మీకు తెలియదు. మీ కలలతో ముందుకు వెళ్ళండి మరియు పోరాటాలు ఉన్న చోట ఆగిపోకండి. పోరాటం మధ్యలోకి వెళ్ళండి, కింద పడండి. తద్వారా మీరు ఎలా పోరాడాలో నేర్చుకుంటారు. చాలామంది ప్రజలు జీవిత యుద్ధభూమిలోకి రారు, ఎందుకంటే వారు పోరాటానికి ఇష్టపడరు. వారు కింద పడాలని అనుకోరు. కానీ మీరు మైదానంలో ఉన్నా లేదా బయట కూర్చున్నా కింద పడటం ఖాయం. మీకు కావలసింది స్వయం క్రమశిక్షణ. మీరు క్రమశిక్షణతో ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు అది మీ నుండే వస్తుంది. మీరు మెరుగ్గా ఉండాలని మరియు మరింత సాధించాలని నిర్ణయించుకున్నప్పుడు అది సాధ్యమవుతుంది. మనమిచ్చే ఉత్తమమైన ప్రయత్నం ఎల్లప్పుడూ పనిచేయకపోవచ్చు, కానీ అది మన దగ్గర ఉన్న అత్యుత్తమమైనది. అది పనిచేయనంత మాత్రాన మనం దానిని వదిలివేయకూడదు. ప్రతి ఒక్కరూ చనిపోతారు, కాబట్టి మనం ఏదో ఒక కోణంలో విఫలమవుతాము. కానీ ఒక సంగీత కచేరీ ముగిసినంత మాత్రాన అది వినడానికి అర్హమైనది కాదని అర్థం కాదు. నన్ను రక్షించడానికి ఎవరూ రారు, కాబట్టి అద్దంలో కనిపిస్తున్న ఆ వ్యక్తితోనే అన్నీ మొదలవుతాయి. మీరు ఒంటరిగా ఉన్నారని మరియు మీ సమస్యలను మీరే పరిష్కరించుకోవాలని మీరు గుర్తించాలి. మీ గతంలో జరిగిన చేదు అనుభవాలను మీరే బాధ్యతగా తీసుకోవాలి, వాటిని సరిదిద్దుకోవాలి. నా తండ్రి ఇలా చేశాడు, నా తల్లి అలా చేసింది అని సాకులు చెప్పుకుంటూ కూర్చుంటే మీరు ఎప్పటికీ అక్కడే ఉండిపోతారు. ప్రేరణ అనేది కేవలం ఒక భావన మాత్రమే, కానీ అది ఆచరణలోకి వచ్చినప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది. ప్రేరణపై మాత్రమే ఆధారపడకండి. స్థిరమైన చర్యలే ఫలితాలను ఇస్తాయి. మీరు ఒక అలవాటును నిర్మించుకున్నప్పుడు అది మీ నరాల వ్యవస్థలో భాగమవుతుంది మరియు మీ మెదడు ఆలోచించకుండానే ఆ పని చేస్తుంది. ఒక్కసారి నిర్ణయించుకోండి, ప్రతిరోజూ దానిని చేయండి. ఇది గొప్ప దర్శనాలు కాదు, చిన్న చిన్న చర్యలే మిమ్మల్ని మీ లక్ష్యం వైపు నడిపిస్తాయి. మీకు ఇది సాధ్యమవుతుందనే నమ్మకం లేకపోవడమే దీనిని కష్టతరం చేస్తుంది. కానీ ఇది సాధ్యమే, అయితే మీరు మారాలి. మీరు ఎప్పుడూ చేసే పనులనే చేస్తే మీకు ఎప్పుడూ వచ్చే ఫలితాలే వస్తాయి. ఎవరి ప్రయాణం కూడా సాఫీగా సాగదు. అందరూ తడబడతారు, అందరికీ అడ్డంకులొస్తాయి. విషయాలు తప్పుగా జరిగినప్పుడు లేదా మీరు డెడ్ ఎండ్కు చేరుకున్నప్పుడు అది మీ మార్గాన్ని మార్చుకోవాలని జీవితం మీకు చెబుతున్నట్లు భావించండి. ప్రతి వైఫల్యం, ప్రతి సంక్షోభం నాకు ఏమి నేర్పిస్తుందో అని నేను ఆలోచిస్తాను. జీవితం మొదట మీకు మెల్లగా చెబుతుంది. మీరు దానిని వినకపోతే అది గట్టిగా అరుస్తుంది. మీకు సంతోషం లేని చోట మీరు ఉంటే మీరు కొన్ని విషయాలను మార్చుకోవాలి. ఏదీ ఎప్పుడూ సరిపోదు. మీరు విజేతగా నిలిచినప్పుడు మాత్రమే అది సరిపోతుంది అని మీకు తెలుస్తుంది. ఈరోజు రక్తము, చెమట మరియు కన్నీళ్లతో మీరు వేసే పునాది రేపటి మీ బలమైన భవిష్యత్తుకు ఆధారం. విమర్శించే వ్యక్తికి విలువలేదు. ఒక బలమైన వ్యక్తి ఎలా తడబడ్డాడో లేదా ఒక పనిచేసే వ్యక్తి దానిని ఇంకా మెరుగ్గా ఎలా చేయవచ్చో వేలెత్తి చూపే వ్యక్తికి ప్రాముఖ్యత లేదు. గౌరవం ఎప్పుడూ యుద్ధభూమిలో ఉన్న వ్యక్తికే దక్కుతుంది. ఎవరి ముఖమైతే ధూళి, చెమట మరియు రక్తంతో నిండి ఉందో వారికే దక్కుతుంది. తప్పులు లేకుండా మరియు లోపాలు లేకుండా ఏ ప్రయత్నం ఉండదు. గొప్ప ఉత్సాహం మరియు గొప్ప అంకితభావం తెలిసిన వ్యక్తులు మాత్రమే ఉన్నత విజయాలను అందుకుంటారు. ఒకవేళ వారు విఫలమైనా వారు గొప్పగా ప్రయత్నిస్తూనే విఫలమవుతారు. జీవితంలో మీకు నచ్చని పనులను చేయవలసి వచ్చినప్పుడు మీరు వాటిని వదిలివేయకూడదు. ఇది కేవలం ఒక హాబీ కాదు, ఇదొక జీవనశైలి. బలహీనతను మీ సంకల్పశక్తితో అణచివేయండి. మీరు అలసటతో మరియు బలహీనతతో పోరాడాలి. మీరు మేల్కొనాలి, మీ కలలను నిజం చేసుకోవాలి మరియు మీ జీవితాన్ని ఒక అద్భుత కావ్యంగా మార్చుకోవాలి. ఒక నిర్ణయం తీసుకోండి. ఆలోచనకు మరియు నిర్ణయానికి మధ్య ఉన్న తేడా చర్య మాత్రమే. మీరు ఏమి కోరుకుంటున్నారో మీ లోపలికి వెళ్ళి చూసుకోండి. మీరు దేని పట్ల మక్కువ కలిగి ఉన్నారో తెలుసుకోండి. మీరు ఎదగాలంటే కొంత బాధను అనుభవించాల్సిందే. అంకితభావం అంటే మీరు ఒక పని చేస్తానని చెప్పినప్పుడు ఉన్న ఉత్సాహం తగ్గిపోయిన తర్వాత కూడా ఆ పనిని కొనసాగించడమే. కష్ట సమయాల్లోనే మీ నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది. చాలామంది ప్రజలు కష్టాలను మరియు బాధను నివారించడానికి ప్రయత్నిస్తారు, కానీ అలా చేయడం వల్ల మీలోని ఒక భాగం చనిపోతుంది. మీరు సవాలు చేసుకోకపోతే మీలోని ప్రతిభ నిద్రపోతూనే ఉంటుంది. మీ దీర్ఘకాలిక లక్ష్యాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. చిన్న చిన్న పనులు మరియు స్వల్పకాలిక లక్ష్యాలు మిమ్మల్ని ఆ పెద్ద విజయం వైపు నడిపించాలి. మీరు అలసిపోయినప్పుడు మీ అలవాట్లు మరియు మీ దినచర్యలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీరు మీలోని ప్రతిభను గుర్తించి దానిని ఉత్తేజితం చేసే వరకు మీరు జీవితాన్ని పూర్తిగా అనుభవించలేరు. మీరు సామాన్యంగా ఉండాలని నిర్ణయించుకున్నారు, అది మీ సమస్య. ఇతరుల కంటే భిన్నంగా ఉండండి. అరుదైన వ్యక్తులలో ఒకరిగా ఉండండి. మీరు అలసిపోయినప్పుడు ఆగకండి, పని పూర్తయినప్పుడే ఆగండి. మీరు ఎవరో మీరు తెలుసుకున్నప్పుడు మీకు మీ జీవితంపై అధికారం లభిస్తుంది. ఫలితం మనకు కావలసినట్లు రాకపోయినా మన వ్యక్తిత్వం మారకూడదు.
క్యారెక్టర్ అనేది మనకు వారసత్వంగా వచ్చేది కాదు. దానిని మనం ప్రతిరోజు పోరాడి నిర్మించుకోవాలి. ప్రతిరోజు మీ లక్ష్యం వైపు ఒక చిన్న అడుగు వేయండి. అది ఎంత చిన్నదైనా సరే. ఆ లక్ష్యం తనంతట తాను నెరవేరదు. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీ బాల్యంలో మీకు దేనిమీద ఆసక్తి ఉండేదో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ చిన్ననాటి ఉత్సుకతను మళ్లీ వెలికితీయండి. కష్టాలలో గొప్ప శక్తి ఉంటుంది. దానిని విజయానికి మెట్టుగా మార్చుకోండి. ప్రజలు మీకు ఏమి జరిగిందో అని అడిగితే మీ కథను చెప్పకండి. ఎందుకంటే 80% మందికి అది అనవసరం, మరియు మిగిలిన 20% మంది మీకు అలా జరిగినందుకు సంతోషిస్తారు. మీకు ఏమి జరిగింది అన్నది ముఖ్యం కాదు, మీరు దాని గురించి ఏమి చేయబోతున్నారు అన్నదే ముఖ్యం. సూర్యుడు ఉదయించకముందే మీ ప్రయాణం మొదలవ్వాలి. అలసటగా ఉన్నా, ఒళ్ళు నొప్పులుగా ఉన్నా లేవండి. పక్కన ఉన్న సౌకర్యాన్ని వదిలిపెట్టండి. బలహీనతతో రాజీ పడకండి. మీ కలలను మీరు ఎంతకాలం పాతిపెడితే వాటిని కనుగొనడం అంత కష్టమవుతుంది. ఇప్పుడే వాటిని బయటకు తీయండి మరియు వాటిని వెంబడించండి. మీరు ఒక గొప్ప కుటుంబాన్ని, గొప్ప వ్యాపారాన్ని మరియు గొప్ప ఆర్థిక స్థితిని కలిగి ఉండవచ్చు, కానీ మీరు చర్య తీసుకోవాలి. కేవలం గ్రహించడం వల్ల ప్రయోజనం లేదు. మీరు ఆ తలుపు గుండా అడుగువేసి కొత్త జీవితంలోకి వెళ్ళాలి. గొప్పతనం మీలోనే ఉంది, కానీ దానిని చూడటం సులభం, సాధించడం కష్టం. అందుకే చాలామంది సామాన్యులుగా ఉండిపోతారు. మీరు అనుకున్నట్లుగా జీవించకపోవడం వల్ల మీకు చిరాకుగా ఉంటుంది. అందుకే మీకు సోమవారం అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే సోమవారం మీరు మీ గొప్పతనాన్ని నిర్మించుకోవలసిన రోజు. మీకు శుక్రవారం అంటే ఇష్టం, ఎందుకంటే ఆ రోజు మీరు మీ గురించి ఆలోచించాల్సిన పని లేదు. అందరూ పార్టీలు చేసుకుంటూ తాగుతూ తాము ఏమి సాధించలేదో మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు. నేను మిమ్మల్ని సవాలు చేస్తున్నాను. ఆటలోకి రండి. మీరు కేవలం హాజరైతే చాలు. మీరు గొప్పవారు కావచ్చు. మీ జీవితంలో మీరు దేనిని అనుమతిస్తారో అది కొనసాగుతుంది. మన జీవితంలో జరుగుతున్న వాటిని మనం అనుమతిస్తున్నాము. మనకు అంతకంటే ఎక్కువ రాదని మనం నమ్ముతున్నాము. కాని మీరు మెరుగైన దానికి అర్హులని తెలుసుకోండి మరియు తక్కువ దానికి రాజీ పడకండి. విజయం వైపు వేసే అడుగులు అనంతం. అవి మారుతూనే ఉంటాయి. కొన్నిసార్లు తదుపరి అడుగు కనిపిస్తుందో లేదో అనే నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. వెనక్కి వెళ్లకుండా, బలహీనపడకుండా బలంగా మారండి. తక్షణ సంతృప్తిని ఇచ్చే ప్రలోభాలతో పోరాడండి. ఎక్కడా లొంగిపోకండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునే ఆలోచనలు మీకు పనికిరావు అని గుర్తుంచుకోండి. ఓటములు ఎదురైనా నేను గెలిచే వరకు ఇది ముగియదు అని అనుకోండి. ప్రపంచం మిమ్మల్ని నమ్మే వరకు మిమ్మల్ని మీరు నమ్ముకోండి. భయం వల్లే మనం ఎక్కడ మొదలు పెట్టాలి అని ఆలోచిస్తాము. మీ గాయాలను జ్ఞానంగా మార్చుకోండి. తప్పులు మరియు ఓటములు దేవుడు మీకు మీరు తప్పుడు మార్గంలో వెళ్తున్నారని చెప్పే విధానం మాత్రమే. సాకులు చెప్పకండి. చలిగా ఉందనో, వేడిగా ఉందనో, లేదా వర్షం పడుతుందనో ఆగిపోకండి. మీరు ఇతరుల ప్రభావానికి లోనైతే మీ లక్ష్యాన్ని కోల్పోతారు. జీవితమనేది మీరు మీతో ఆడుకునే ఒక పెద్ద మానసిక ఆట. మీరు మెరుగైన సంస్కరణగా మారాలనుకుంటే తప్పులు జరుగుతాయి. వాటికి భయపడకండి. మీరు తప్పులు చేయలేదంటే మీరు తగినంత ప్రయత్నం చేయడం లేదని అర్థం. సౌకర్యవంతమైన వాతావరణం నుండి బయటకు రండి. మీరు ఒక ద్వీపాన్ని జయించాలంటే మీ పడవలను మీరే తగలబెట్టుకోవాలి. ఈ ప్రపంచానికి మరియు మనకు మధ్య ఎటువంటి వేర్పాటు లేదు. మనం అందరం ఒకటే. ఊపిరి తీసుకోవడం ద్వారా మీరు ప్రపంచంతో కనెక్ట్ అవ్వండి. మీ కలలను మీరు నమ్ముతున్నప్పుడు అనుమానాలు రావచ్చు, కష్ట సమయాలు రావచ్చు, కానీ అవి ఉండటానికి రాలేదు. అవి గడిచిపోవడానికి వచ్చాయి. ముందుకు సాగడానికి మీరు అన్ని అడుగులు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తదుపరి సరైన అడుగు వేస్తే చాలు. ప్రేరణ కోసం ఎదురుచూడకండి. అది నమ్మదగినది కాదు. క్రమశిక్షణను నమ్ముకోండి. దూకాలా వద్దా అని ఆలోచించకండి. భయంతోనే దూకండి. కింద పడేలోపు ధైర్యాన్ని కూడగట్టుకోండి. మీ అంతర్గత వీరుడి మాట వినండి. అప్పుడు మీరు అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మారుతారు. మీరు ఏమనుకుంటే అది కావచ్చు అని మీ తల్లిదండ్రులు చెప్పిన మాటలను నమ్మండి. మీ తల ఎత్తుకుని నడవండి. ప్రపంచాన్ని కళ్ళలోకి చూసి మాట్లాడండి. నేను చేయగలను అనుకునే వ్యక్తి మరియు నేను చేయలేను అనుకునే వ్యక్తి ఇద్దరూ సరైనవారే. మనమందరం ఒక ఉద్దేశంతో ఇక్కడకు వచ్చాము. మనలో ఒక గొప్ప మేధస్సు ఉంది. మన కోసం కాకుండా ఇతరుల కోసం, ఒక గొప్ప ఆశయం కోసం పనిచేద్దాం. మీ లోపల ఉన్న సంగీతాన్ని మీరు చనిపోయేలోపు ప్రపంచానికి వినిపించండి. మీలో ఉన్న ప్రతిభను ఉపయోగించకుండా చనిపోకండి. ఒక విత్తనాన్ని చిన్న కుండలో వేస్తే అది ఎప్పటికీ పెద్ద చెట్టు కాలేదు. అది పర్యావరణం వల్ల ఆగిపోతుంది. విత్తనంలో తప్పు లేదు. మీరు ఉన్న వాతావరణంలో తప్పు ఉంది. మిమ్మల్ని మీరు ఒక గొప్ప వృక్షంగా మార్చుకోండి. మీకు ఏమీ లేకపోయినా, డబ్బు లేకపోయినా, మద్దతు లేకపోయినా ఇది సాధ్యమే అని మీతో మీరు ప్రతిరోజు చెప్పుకోండి. ఏదైనా తప్పు జరిగినప్పుడు మరింత ఒత్తిడిని పెంచండి. ఇంకా కష్టపడండి. మీ అంకిత భావం ఎంత చౌకైనది అంటే ఒక చిన్న అడ్డంకి రాగానే ఆగిపోతారా? పరిస్థితులకు అతీతంగా అంకిత భావంతో ఉండండి. చీకటి వచ్చినప్పుడు, తుఫానులు వచ్చినప్పుడు మీ వెలుగును ఆర్పలేవు అని గుర్తుంచుకోండి. మీరు తదుపరి స్థాయికి వెళ్లాలంటే మీరు ఒక కొత్త వ్యక్తిగా మారాలి. మానవులు పరిస్థితులకు అనుగుణంగా మారే యంత్రాలు. కష్టాలు మరియు వైఫల్యాలే
మనకు నైపుణ్యాలను నేర్పిస్తాయి. మీరు ఎందుకు పుట్టారో, మీ ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోండి. మీ గొప్పతనం ఏ ఒక్కరికో లేదా ఏ ఒక్క పరిస్థితికో పరిమితం కాకూడదు. అది మీ స్వభావం కావాలి. పోరాడుతున్నంతకాలం మీరు విజేతలే. మీ కలలలో మీ DNA ఉంది. చీకటి ఎప్పుడూ గెలవదు, మీరు అనుమతిస్తే తప్ప. జీవితం మిమ్మల్ని కింద పడేస్తే వెల్లకిలా పడటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు పైకి చూడగలిగితే మీరు మళ్లీ లేవగలరు. మనం దేని గురించైనా ఏడవవచ్చు లేదా ఫిర్యాదు చేయవచ్చు, కానీ మార్పు రావాలంటే చర్య తీసుకోవాలి. జీవితం సినిమాల కంటే గొప్పది. వెళ్ళి ఆ జీవితాన్ని అనుభవించండి. స్నేహితులారా, ఈరోజు ప్రేరణాత్మక సందేశం మీ హృదయాలలో నిత్యజ్వాలలా ప్రకాశిస్తుందని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు స్పందిస్తే దయచేసి లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి మద్దతు మన శక్తి మరియు ప్రేరణ దీపం. మళ్లీ కలిసే వరకు స్ఫూర్తి, శక్తి మరియు విజయ మార్గంలో నడవండి. ధన్యవాదాలు.